ఆకాశంలో ఒక నక్షత్రం. ఇలాంటి అద్భుతాలు మనము క్రిస్మస్లో చూస్తూ ఉన్నాం. ఎలిజబెత్ ఆమె వృద్ధాప్యంలో గర్భము దాల్చింది. దేవుని పేరు ఆశ్చర్యకరుడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన యొక్క స్వరూపంలో ఉన్న మనం కూడా ఆశ్చర్యాలకు నిలయంగా ఉండాలి. మన జీవితాలను ఎవరైనా చూసినప్పుడు, మన గురించి సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయే విధముగా అస్టానిష్మెంట్స్, ఆ రీతిగా క్రైస్తవ జీవితం, మన ప్రగతి ఆ రీతిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యపోయేటువంటి సంగతులు మన జీవితంలో జరిగించడానికి భగవంతుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనలో ఉన్నటువంటి చీకటి, మనలో ఉన్నటువంటి మరణ ఛాయలు లేదా మనలో ఉన్నటువంటి భయాలు ఆశ్చర్యాన్ని చూడకుండా, మిరకల్స్ని చూడకుండా యాంత్రికంగా మనము గడుపుతున్నామేమో పరిశీలన చేసుకుందాం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు.